श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। సద్గురు భరద్వాజ్ మహారాజ్ की జై। శ్రీ సాయి సన్నిధిలో మనం కాకా దీక్షిత్ గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఈ బాబా దగ్గర ఇటువంటి అనుభవాన్ని పొందగలిగారు, ఆయన ఇట్లాంటి అనుగ్రహాన్ని పొందగలిగారు అనేది మనం వాళ్ళ సంస్కారాలు ఎలాంటి సంస్కారాలు ఉన్నాయి అంటే, ఒకసారి బాబా దగ్గరికి ఒక పెట్టెలో డబ్బు పంపించి బాబా ఇదంతా మీదే అన్నారట. మనమైతే ఏం చేస్తాం, బాబా ఇదంతా మీదే అని ఇలా వినియోగించండి, అలా వినియోగించండి, లేకపోతే దానికి చేయండి, దీనికి చేయండి అని మళ్ళీ మనం ఏదో ఒక కండిషన్ పెడుతూ ఉంటాం. అలా దాన్ని బాబా తీసి మొత్తం పనిచేస్తున్నారట. అయ్యో బాబాకి తెస్తే ఆయన ఏదో ఆయన మంచి పరుపు ఏదో కొనుక్కోగా, లేకపోతే ఏదైనా ఒక బిల్డింగ్ ఏర్పరచుకోవచ్చు కదా, అలా కాకుండా మొత్తం పనిచేస్తున్నారని మన ఆలోచన వస్తాయి. ఆయనకి ఇచ్చేసాం కానీ మందే ఆయన్ని. కానీ ఈయన మొహంలో ఇంత మార్పు కూడా లేదట. పక్కన వాడు గమనిస్తూ ఉన్నాడు. ఇచ్చేటప్పుడు చెప్పారు, ఇప్పుడు మనం చాలా మందిని చూస్తాం, ఇదంతా మీదే అనుకోండి, మీ ఇల్లే అనుకోండి అంటారు. వచ్చినప్పుడు వాటి రెండు వాడుకుంటుంటే అది పక్కన పెట్టండి, దీని మీద కూర్చోండి అంటారు. ఇదంతా మీదే అంటారు. అనేటప్పుడు ఏంటి చూడండి, మాటకి చిన్న చిన్న విషయాలే, ఈ సోఫాలో కదా ఇక్కడ కూర్చోండి అంట. కానీ ఈయన ఇస్తున్నా కానీ మొహం ఇంత మాత్రం మార్పు కూడా లేదట. అంటే ఎలాంటి సంస్కారాలు కలిగి ఉన్నారు, సమర్పణ భావం ఆయనకి ఇచ్చిన తర్వాత అయింది. అంటే మనం ఎలా ఉంటాం, వీళ్ళు ఎలా ఉంటారు, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. బాబా దగ్గరే ఉండి తన బిడ్డకి అనారోగ్యంతో చావుబతుల మధ్య ఉన్నా కానీ బాబా ఏం నిర్ణయం తీసుకుంటే అదేనా కానీ మళ్ళీ అడగలేదట. బాబా మీరు చేయండి, మీ ఇష్టమైందే చేయండి అని కూడా అడగలేదట. అసలు బాబాకే వదిలేశారు. ఆయన తెలియకపోతే కదా అని. ఆ బిడ్డ చనిపోయింది. ఆ చనిపోవటానికి ముందు కూడా బాబా తీసుకొచ్చి ఇంకా అక్కడే ఉన్నవి నేను ఇక్కడ చెట్టు కింద ఉంచుతానన్నారట. అంటే మనం బాబాని ఆశ్రయించింది ఏదో ఉన్న కష్టాలు తొలగించుకొని, ఏదో కొంచెం మంచి స్థితిలోకి వెళ్ళి, ఏదో మనకున్న ఇబ్బందులు తొలగించుకోవడం అనే దగ్గర మనం ఆగిపోతూ ఉన్నాం. కానీ వాళ్ళు వాటన్నిటిని దాటి ఆయన దగ్గర వాళ్ళకున్న ధనం కరిగిపోతూ ఉన్నా, చివరికి తమ్ముడు డబ్బులు అడిగితే పంపించిన స్థితిలో ఉన్నా కానీ, తన ఆస్తులన్నీ కరిగిపోయి ఉన్నా కానీ మొహంలో మాత్రం ప్రశాంతత, ఆనందం కనపడుతున్నాయట. కబార్దేనేమో ఒక పక్క నుంచి గిలగలాడిపోతూ ఉన్నాడు. తను ఆర్థికంగా బాగా దెబ్బతిని ఉండటం వల్ల మళ్ళీ ఎప్పుడు ఏం చేయగలుగుతామా, మళ్ళీ ఎప్పుడు వృత్తి కొనసాగిద్దామా. మరి తన సాటి అలాంటి న్యాయవాది అయినప్పటికీ కూడా ఈయన ఉన్న ఆస్తులు కరిగిపోతూ ఉన్నా కానీ ఈయన ఎంత ప్రశాంతంగా ఉండి తన అవసరాలు, ఖర్చులు తగ్గించుకొని సాయి సన్నిధిలో నిరాడంబరతో ఉంటూ సాయి సన్నిధిని అనుభవించడం. ఆయన కూడా మొదట్లో ఆందోళన పడుతూ ఉండేవాడట. కానీ బాబాయ్ అన్నాడు, తమ్ముడు ఎందుకు ఆందోళన పడతావు, ఈ బాధ్యతలన్నీ నావే అన్నారట. అట్లా బాబా 2-3 సార్లు, చాలా సార్లు ఆయనకి అటువంటి అభయాన్ని ఇచ్చి అతను స్థిరపడేట్లుగా చేసి చూస్తున్నారు. అంతేకాకుండా ఎక్కడో చోట బాబా అతనికి ప్రత్యేకంగా అనుగ్రహాన్ని ఇస్తూనే ఉన్నారనమాట. పరోక్షంగానైనా బాబా ఇక్కడి నుంచి మార్గం ఉందని ఒప్పుకోవడం లాంటి విషయాల దగ్గర వచ్చిన అట్లా. అంతేకాకుండా గత వారం మనం చెప్పుకుంటూ, మామూలుగా గురువుని ఆశ్రయించిన తర్వాత ఎవరైనా గురువు కనుక ఆయన సిద్ధి పొందితే సామాన్యంగా అప్పుడు దాకా ఆయన చుట్టూ తిరిగిన వాడు కూడా చల్లగా చారుకోవడం చూస్తూ ఉంటాం. ఎందుకని, మనందరం ఆయన ఫిజికల్ ప్రెజెన్స్కే లింక్ అయి ఉన్నామే తప్పించి, ఆయన ఇంత చెప్పినా, చైతన్య స్థితి అని ఎన్ని చెప్పినా కానీ ఆయన అలాంటి వారిని గుర్తు రాకుండా అప్పుడు మనకి మరలని గుర్తు వస్తాయి అనమాట. కానీ ఈ దీక్షిత్ మాత్రం బాబా శరణులుగా ఉన్నప్పుడు మాత్రమే కాక తర్వాత కూడా అతడు సాయి సంస్థానమే తన ఇల్లుగా, తన బాధ్యతగా సాయి యొక్క ప్రతిరూపంగా తలచి సేవించాడు. బాబా శరీరాన్ని వదిలి చైతన్య స్వరూపాన్ని ధరించిన తర్వాత కూడా, సమాధి అయిన తర్వాత కూడా ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోలేదు. ఇప్పుడు ఏముందండి, బాబా సిద్ధి పొందారు కదా, ఆయన మహాసమాధి ఉంది, ఇప్పుడు ఇక్కడ నుండి మనం ఏం చేస్తాం అనుకోలేదట. అంటే ఒక్కొక్క సంస్కారాలు ఎలా ఉంటాయి అంటే, ఎలాంటి సంస్కారాలతోటి సాయి దగ్గర ఎటువంటి అనుగ్రహాన్ని పొందగలిగారు. ఎంతో మంది భక్తులు వచ్చారు, ఎంతో మంది సాయి సన్నిధిలో ఉన్నారు, ప్రత్యక్షంగా ఎంతో మంది సేవించారు. అందరూ ఒకేలా సేవించారా? ఒకళ్ళకి ప్రాణాలంటే లెక్కే లేదు. ఎలుకలు చచ్చిపోయి ఉన్నాయి, బాబా వెళ్ళు, ఏం పర్వాలేదు వెళ్ళు అంటే బాబా చెప్పిన తర్వాత ఇంకా దానికి ఎదురే ఉంది. మనమైతే ఇదేంటి బాబా సరిగ్గా వినారో లేదా మనం చెప్పింది, మళ్ళీ ఇంకోసారి అడుగుదామా, ఫోన్ చేసి కనుక్కుందామా అనుకుంటాం. బాబా చెప్పారు, ఇంక దానికి తిరిగే ఉండదు అనేంతటి విశ్వాసం వాడిది. ఆయన బాబా శరీరంతో ఉన్నప్పుడే కాకుండా సిద్ధి పొందిన తర్వాత కూడా ఆయన సాయి సంస్థానమే తన ఇల్లుగా, తన బాధ్యత కంటే సొంత పని
ఏదో వాడికి అడ్మినిస్ట్రేషన్ పనిచేసి పెడుతున్నావాడిని, హెల్ప్ చేస్తున్నావాడిని కాదు. అది తన సొంత ఇల్లులాగా, సంస్థానమే తన ఇల్లుగా, తన బాధ్యతగా, సాయి యొక్క ప్రతిరూపంగా తలచి సేవించాడు. ఇది ఎంతో అరుదైన సంస్కారం అంటున్నారు మాస్టర్ గారు. సామాన్యంగా మహాత్ములు సిద్ధి పొందగానే అంతవరకు వారిని సేవించిన వారు కూడా ఎవరి దారి వారు చూసుకోవడం లోపం చూస్తాం. మన గురువు మన చెందనే ఉండలేదా అని చెప్పి ఆ మాటన మన బాధ్యత నుండి తప్పుకుంటాం. అప్పుడు అనుభవం అవుతుంది అనమాట. ఆయన వెళ్ళగానే మనకి అనిపిస్తుంది, ఆ గురువు ఎక్కలేడు, అంతటా ఉన్నాడు, ఇక్కడే ఉండి సేవ చేయాలా. మరి అంతకుముందు ఆ భావంతో లేదే. అంటే అక్కడ ఉంటే ఏ పనులు చేయాల్సి వస్తుందో అన్న తోటి ఆ బాధ్యత నుంచి తప్పుకోవడానికి మన గురువు మన చెంతనే ఉన్నారు కదండి, ఇక్కడ దాకా రావటం ఎందుకనే మాటల చాటున మనం మన బాధ్యత నుండి తప్పుకుంటాం. మన కుటుంబ విషయంలో అయితే అలా చేస్తాం. గురువే సర్వస్వం, ఆయన తప్పితే ఏమి లేదని ఆయన చుట్టూ తిరిగిన వాడు, ఆయన తపన పడ్డవాడు కూడా సిద్ధి పొందగానే దేహాన్ని వదిలేయగానే ఇక మిగిలినవన్నీ వదిలేస్తారు. అప్పుడు ఒక్కడ గురువు కుటుంబం ఉందనుకోండి, అది కూడా ఆయన స్వరూపమే కదా. ఆయన వాళ్ళకి సేవ చేయాలని కానీ, లేకపోతే బాధ్యతలు మనవంతు మనం చేయాలని కొన్ని ఆలోచన కూడా రాకుండా మనం ఆయన చూసుకొని మనలాగే వాళ్ళని ఆయనే చూసుకుంటారు అనే మాటలు మనం అంటే ఇప్పుడు అప్పుడంతా వేదాంతం, అప్పుడంతా జ్ఞానాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం అనమాట. మన అజ్ఞానంతో ఆ మాటల చాటున మన బాధ్యత నుంచి తప్పు మహర్షి గారు చెప్తున్నారు. అది లోకంలో ఇలాంటిదే చూస్తూ ఉంటాం అని. తమ గురువు సశరీరుడుగా కాక వారు సమాజ చెందిన కూడా ఆ గురుస్థానాన్ని వారు ప్రసాదించిన ఇటుకను, తమకు వారు అనుగ్రహించిన ఆ ప్రదేశాన్ని, వారి ప్రతిరూపమైన అగ్నిహోత్రాన్ని ఎంత శ్రద్ధగా పెట్టుకుని ఉన్నారో, ఆ సన్నిధిలోనే, ఆ సేవలోనే తాము కూడా శరీరం త్యజించాలని దీక్షతో ఎన్ని దశాబ్దాలు ఉన్నారు. సాయి పరంగా తీసుకుంటే ఆయన మరి తన గురువు పరమదించిన తర్వాత కూడా అగ్ని ఆయన రూపంగానే సేవిస్తూ అక్కడి నుంచి బాబా రమ్మన్నా, ఇది నా గురువు, ఇక్కడ అది గురుస్థానం, అది ఆయన సమాధి పొంది చేసింది కనుక అక్కడే నాకు ప్రీతి అని చెప్పి బాబా అంటిపెట్టుకొని ఎలా ఉన్నారు. వారు తిండి పొందిన తర్వాత సరే పద ఇంకెక్కడన్నా ఉందో హాయిగా అనలేదు కదా బాబా. ఆయన నడిచి ఆచరించి చూపించారు. అలానే ఈవిడకి ఇటువంటి భక్తులకి అటువంటి సంస్కారాలు ఉండటం వల్ల అక్కడే ఉండి సాయి సంస్థానమే తమ ఇల్లుగా తమ బాధ్యతకి అక్కడ నిర్వహించారు అని చెప్తున్నారు. ఇంతటి గురుభక్తి యొక్క లేశం కాకాదిక్షితు వంటి ఏ కొద్ది మందికో కానీ లభించలేదు. ఎంతో మంది వచ్చారు, అందరూ అదే పొందారా అంటే వాళ్ళ సంస్కారాలు, గురువు పట్ల వాళ్ళకున్న భావం, వాటిని బట్టి. అందుకే ఇట్లాంటి గురుభక్తి ఒక్క లేశం కాకాదిక్షితు వంటి ఏ కొద్ది మందికో కానీ లభించలేదు. మనం అనుకుంటాం అందరం మహాభక్తులు అనుకుంటాం. సాయి మహాసమాధి చెందాక అతని సంస్థానానికి కార్యదర్శి అయి సాయిలా పత్రికకు సంపాదకుడై తన సాటి భక్తుల అనుభవాలు దాని ద్వారా తిరస్మరణీయం చేశాడు. అందుకే బాబా అతన్ని తమ పంక్తిలో భోజనం చేయడానికి అనుమతించడమే కాక ఒకప్పుడు తన కఫ్ని ప్రసాదంగా ఇచ్చి అతన్ని ధరించమన్నారు. అతని సర్వ బాధ్యతలు వహిస్తామన్నారు, వహించారు కూడా. అవసాన దశలో అతనిని విమానంలో తీసుకుపోగలని హామీ ఇచ్చారు. ఏకాదశి నాడు మరణించిన వారు వైకుంఠానికి వెళతారని దీక్షిత్ కు ఎంతో నమ్మకం. వెళ్ళిపోయేవాడు అంటారు, సోమవారం వెళ్తే మంచి కైలాసానికి, లేకపోతే ఏకాదశి రోజు పోతే చక్కగా వైకుంఠానికే విడిపోతామని. అట్లా ఈయనకు కూడా, దీక్షిత్కి కూడా అదే నమ్మకం. ఏకాదశి నాడు మరణించిన వారు వైకుంఠానికి వెళ్తారని దీక్షిత్కి ఎంతో నమ్మకం. 1923 సంవత్సరంలో సాయిలీల పత్రికలో అతడు స్వయంగా వ్రాశాడు కూడా. హరిభక్తుడు హరికి పవిత్రమైన ఏకాదశి నాడు మరణించడాన్ని ఎంతగానో తగి ఉన్నది. నిజానికి సాయి సేవకులైన కాశీరాం, అప్పాపిల్, మహల్సాపతి మొదలగు వారంతా ఏకాదశి నాడే మరణించారు. జూలై 4, 1926 దీక్షిత్ తన భావార్థ రామాయణంలోని గజేంద్ర మోక్షం చదివాడు. బాబా చెప్పారు కదా భావార్థ రామాయణం చదవమని, భావయుక్తంగా అంటే అర్థయుక్తో ఈ భావార్థ రామాయణం చదవమన్నారు. అట్లా గజేంద్ర మోక్షం చదివాడు. నాటి రాత్రి అతనికి ఒక చిత్రమైన స్వప్నం వచ్చింది. బాబా కనిపించి కాకా సాహెబ్ చొక్కాలో అతని గుండెల వద్దకు చేరాడు. చూడండి, అతనికి స్వప్నం వచ్చిందట, చిత్రమైన స్వప్నం. బాబా కనిపించి కాకా సాహెబ్ చొక్కాలో అతని గుండెల వద్దకు చేరాడు. కాకా సాహెబ్ ఎంతో ప్రేమతో ఆయనను తమ హృదయానికి అది పెట్టుకున్నారు. అంటే ఇప్పుడు మన జోబులో డబ్బులు పెడితే ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటావో అట్లాగా బాబా వచ్చి ఆయన ఆ చొక్కాలో కరెక్ట్గా ఆ పాకెట్ ఉండే ప్లేస్లో అనుకుంటే హృదయానికి దగ్గరలో అట్లా వచ్చారట. అట్లనే ఉండేసరికి ఆయన ఎంతో ఇదిగా ఆయన్ని తన హృదయానికి అంటి పెట్టుకున్నాడు. మరోజు తెల్లవారుగానే కాకా ఈ కళ సంగతి అన్నా సాహెబ్, దేశ్ పాండే మొదలగు వారితో చెప్పాడు.
తర్వాత ఆ రోజు అతని పారాయణలో సిద్ధపురుషుల మహత్యం గురించి చదవటం జరిగింది. అటు తర్వాత అతడు విలేపార్లే నుండి బయలుదేరి బొంబాయిలోని డాక్టర్ దేశ్ముఖ్ గారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్న తన కుమారుడు రామకృష్ణను చూడటానికి బయలుదేరాడు. అంతవరకు అతనితో కలిసి భజనా పారాయణలో పాల్గొన్న అన్నాసాహెబ్ దబోల్కర్ కూడా స్వస్థానానికి బయలుదేరాడు. ఇతనితో పాటు హేమాత్ పంత్ కూడా, అన్నాసాహెబ్ దబోల్కర్. వారిద్దరూ కొంచెం ఆలస్యంగా రైలు స్టేషన్కి చేరుకున్నారు. నాడు రైలు కూడా ఆలస్యమై సరిగ్గా అదే సమయానికి వచ్చింది. చూడండి ఎట్లా ఉందో. వీళ్ళు అనుకోకుండా లేట్ అయ్యి ఆలస్యంగా చేరుకుంటే ఆ రోజే ఆ ట్రైన్ కూడా లేట్ అయ్యి అదే సమయానికి వచ్చిందట. ఇద్దరు రైలు ఎక్కి కూర్చోగానే కాక, చూసావా అన్నా సాహెబ్, బాబా ఎంత దయామయుడో. అంటే తను నిరంతరం గురువు గురించి చింతన చేసేవాడికి ఏ మేలు జరిగినా తన గురువు వల్లే జరుగుతుంది, ప్రతిదీ కూడా ఆయన ప్రసాదమే అనే భావం గుర్తొస్తుంది. మనమేమో మన నిర్దోషంతో మనం రాగానే ట్రైన్ కూడా లేట్ అయింది అనుకుంటూ ఉంటాం. కానీ ఇతనికి ఎలాంటి ఆలోచన వచ్చింది, పక్కన వెంటనే చెప్తూ ఉన్నాడు, చూసావా అన్నా సాహెబ్, బాబా ఎంత దయామంతుడు, ఆయన ఎంత దయామయుడో, సరిగ్గా సమయానికి రైలు అందించారు. అంటే గురువు గురించి మనసులో ఉందనుకోండి, ప్రతిదీ కూడా అది ఆయన మనకి ప్రతి క్షణం అందించే ప్రసాదంలా ఉంటుంది. కష్టమైనా సుఖమైనా ఏదైనా కానీ. అంటే స్మరణ ఎట్లా ఉంటుంది, ఏదైనా ఆయనతో వెళ్ళిపోతుంది. బాబా అందించబట్టి కదా ఇది, బాబా ఇలా చేయబట్టి కదా. కనుక అంటున్నాడ, చూసావా అన్నా సాహెబ్, బాబా ఎంత దయామయుడో, సరిగ్గా సమయానికి రైలు అందించారు, ఒక్క నిమిషమైనా మనల్ని వేచి ఉంచలేదు అన్నాడు. అసలు తన జోబులోని రైల్వే టైం టేబుల్ చూసుకొని రైలు కొంచెం ఆలస్యమయ్యేలా బాబా చేశారు. అంటే రైలు ముందే రావాల్సి ఉంది, కానీ లేట్గా వస్తే ఏమంటున్నారు, బాబా మనకి రైలు కొంచెం ఆలస్యమయ్యేలా బాబా చేశారు అని. లేకుంటే మనం కొలబాలో దిగబడిపోయి నిరుత్సాహపడేవారమే. ఇదే సాయి దయ అని చెప్పి అన్నా సాహెబ్ ఎదురుగా సీట్లో కూర్చుంటుండగా అపారమైన సాయి దయని తలుచుకుంటూ కన్ను మూసుకున్నాడు. మనం ఎన్నిచ్చినా కానీ ఏమి ఇవ్వని దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. అది ఎప్పుడు ఇస్తాడా, ఇది ఎప్పుడు ఇస్తాడా, ఇంతకాలంగా చేస్తూ ఉన్నాను, నన్ను నచ్చేయలేదు, నిచ్చేయలేదని. కానీ చిన్న చిన్న వాటి పట్ల ఆయన దయని, ఆయన ప్రేమని, ఆయన మన పట్ల చూపే కరుణని స్మరించుకోవడంలో అవి మనం విస్మరిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ దీక్షిత్ మాత్రం తనకి సమయానికి రైలు దించేందుకు బాబాని ఆ పక్కన అన్నా సాహెబ్ తోటి అవి పంచుకుంటూ, బాబా ఎంత దయామయుడు, మనకి ఒక్క నిమిషం కూడా మనం ఆలస్యంగా వచ్చినా కానీ రైలు ముందు రాకుండా, అది ఒక్క నిమిషం లేట్ దాన్ని వెళ్ళిపోతుంది కదా, అలా వెళ్ళిపోతే పదకొండు దగ్గర మనం ఇబ్బంది పడి ఉండవలసింది. కానీ బాబా దయతోటి ఆ మళ్ళీ అది టైం టేబుల్ స్కెడ్యూల్ చూసుకున్నాడు, ఏ టైంకి రావాల్సి ఉంది, అది చూసుకొని బాబా మన కోసం ట్రైన్ లేట్ చేసి మనకి ఏ ఇబ్బంది లేకుండా అందించారు అని ఆయన ప్రేమని కరుణని తలుచుకుంటూ ఆయన ఆనందంలో అది పంచుకుంటూ, అంటే దాని హృదయం అంతా ఆ భావంతో ఉంది. అలా స్మరిస్తూ ఎదురుగా కూర్చొని కన్నులు మూసుకున్నాడట. కొంతసేపు అతడు కన్నులు తెరవకపోయేసరికి నిద్ర పట్టిందా అని ప్రశ్నించాడు అన్నా సాహెబ్. అంటే బాబా యొక్క కరుణని మనసుకి అది అనుభవం అయినప్పుడు ఆ ప్రేమ భావానికి ఎంత దయామయుడు ఆయన, నాకు ఏ ఇబ్బంది లేకుండా ఆయన చూశాడు అని అనుకుంటూ ఆయన కన్నులు మూసుకొని సీట్ కానుకొని కూర్చున్నాడట. అలా కొంతసేపు కళ్ళు మూసుకునేసరికి మళ్ళీ కళ్ళు తెరవకపోయేసరికి అన్నా సాహెబ్ అడుగుతున్నాడు పక్కనిచ్చి, నిద్ర పట్టిందా అని ప్రశ్నించాడు. కానీ కాకాతాల ఒకవైపు ఒరికేసరికి అతడు సులువ కోల్పోయాడు అనుకుని అతన్ని బల్లపైన పడుకోబెట్టాడు. తర్వాత ఆ విషయం రైల్వే గార్డుతో చెప్పేసరికి అతడు పటేల్ స్టేషన్లో దీక్షిత్ దేహాన్ని దింపించి వైద్య పరీక్ష చేయించాడు. అప్పటికే దీక్షిత్ దేహత్యాగం చేశాడని తెలిసింది. అటు తర్వాత అన్నా సాహెబ్ అంత్యక్రియలకి అన్ని ఏర్పాటు చేశాడు. ఆనాడు ఏకాదశి రామాయణం పారాయణ భజన చేసి సాయి కృపకు పరవశిస్తున్న క్షణంలో అతడి ఆత్మను ఆ సమర్థ సద్గురుడు విమానంలో వైకుంఠానికి తీసుకుపోయాడు. బాబా మాటిచ్చున్నారు, అవసాన దశలో అతన్ని విమానంలో తీసుకుపోతాను, నా కాకాని విమానంలో తీసుకుపోతాననేవారట. గురువు చూడండి ఎంత కరుణామయుడో, ఎంత ప్రేమగా ఉంటాడో. లాస్ట్ క్షణంలో కూడా ఆయన్ని స్మరిస్తూ ఆనందంలో బాబా ఎంతటి కరుణామయుడు, తమ పట్ల ఎంత ప్రేమను చూపిస్తూ ఉన్నారనే భావాన్ని అనుభవిస్తూ ఆ క్షణంలో గురువుని స్మరిస్తూ ప్రశాంతంగా ఆయన అనుకున్నట్టుగా ఏకాదశి గడియల్లోనే ఆయన దేహత్యాగం చేశాడు. ఇంకంతకంటే కావాల్సింది ఏముంది, ఏ నొప్పి లేదు, పక్కన వాడు నిద్రపోతున్నారేమో అనేంత హాయిగా అతను
ఏకాదశి గడియల్లో ఎట్లా అంటే ఆ రోజు ఎలా గడిపాడు? ఏకాదశి రామాయణం పారాయణ చేసుకొని భజన చేసి సాయి కృపకు పరవశిస్తూ ఉన్న క్షణంలో అతడి ఆత్మను ఆ సమర్థ సద్గురుడు విమానంలో వైకుంఠానికే తీసుకుపోయాడు. 9 సంవత్సరాలు ఏ సేవలో గడిపాడో ఆ సేవలోనే కాకా దీక్షిత్ అంతిమ శ్వాస కూడా విడిచాడు. అది విశ్వాసం అంటే. సాయి వద్ద కాకా దీక్షిత్కి ఇంతటి సదవకాశం లభించడానికి ఒక ప్రత్యక్షమైన కారణం కూడా ఉన్నది. ఒకసారి సాయి దాదాసాహెబ్ కపార్దేతో నీవు, నేను, కాకా, శ్యామ, బాపు సాహెబ్ జోగ్ మరియు దాదా కేత్కర్ కలిసి ఒక వీధి చివరన వెనుకొక జన్మలో మన గురువుతో కలిసి ఉన్నాము, అందుకే మీ అందరితో ఈ జన్మలో కలిశాను, ఈ అందరినీ ఈ జన్మలో కలిపాను అన్నారు. చూడండి, వీళ్ళందరూ ఇంతటి సదవకాశం లభించడానికి ఒక ప్రత్యక్షమైన కారణం కూడా ఉంది. బాబా చెప్తున్నారు, ఒకసారి దాదాసాహెబ్ కపార్దేతో అన్నారట, నీవు, నేను, కాకా, శ్యామ, బాపు సాహెబ్ జోగ్ మరియు దాదా కేత్కర్ కలిసి ఒక వీధి చివర వెనుకొక జన్మలో మన గురువుతో కలిసి ఉన్నాం. చూడండి, వీళ్ళందరూ ఒకే గురువుని సేవించినట్టుగా చెప్తున్నారు బాబా. ఆయనేమో పరిపూర్ణుడై ఉన్నారు, వీళ్ళు మాత్రం ఇంకా ఇలాంటి అంటే ఇంకా పరిపూర్ణత చెందకుండా మానవ జన్మలో మంచి సంస్కారాలతో మళ్ళీ సాయినే ఆశ్రయించేట్లుగా ఆ స్థితిలో ఉన్నారు. కనుక మళ్ళీ మిమ్మల్ని అందరినీ అప్పుడు కలిసి మనం గురువుని సేవించాం కనుక మళ్ళీ మీ అందరినీ ఈ జన్మలో కలిపాను అన్నారు. ఒక విషయం మాత్రం స్పష్టం, సాయికి మొఘలాయలు పరిపాలించిన ప్రాంతాలతో ఏదో సంబంధం ఉండి తీరాలి. వారి మాటల్లో సేలు, జాల్నా, తర్వాత పదిరి, పర్బని, నౌరంగాబాద్ అంటే ఔరంగాబాద్, బీదర్ల గురించి అప్పుడప్పుడు ప్రస్తావన వస్తూ ఉండేది. ఒకసారి పదరి నుండి ఒక గృహస్థుడు బాబా దర్శనానికి వచ్చాడు. అతనిని పదరి విశేషాల గురించి, ఆ ఊళ్ళోని ఎందరో ప్రముఖుల గురించి పేరు పేరున బాగా విచారించారు. మనకు అనిపిస్తుంది, అలా అడిగితే ఒక బాగా వినిపించారనిపిస్తుంది. ఆయన ప్రపంచంలో ఎక్కడ వారైనా అడగగలరు, ఆయన కాకుండా అంటే ఎవరున్నారు కనుక. కానీ మనకేమనిపిస్తుంది, బాబా ఊళ్ళో ఉన్నారేమో, అందుకే వాళ్ళందరినీ ఇలా అడుగుతున్నారేమో అనిపిస్తుంది. అట్లా పేరు పేరున ఊళ్ళో పెద్దవాళ్ళని, ప్రముఖులందరి గురించి బాగా విచారించారట. ఆయనకు పదరితో ప్రత్యేకమైన సంబంధం ఉందని స్పష్టమవుతుంది. కానీ ఆయన అక్కడ జన్మించడానికి అది రుజువు కాజాలదు. అడిగాడు కాబట్టి అక్కడ. ఇప్పుడు మనం ఇండియాలో పుట్టి అమెరికాలో ఎవరైనా తెలిసినట్టు అడిగామనుకోండి, విన్నదో చేస్తుందో మన అమెరికాలో పుట్టట్టు అవుతుందా? కనుక అలా అని ఆయన బ్రాహ్మణుడో లేక ముసల్మానో ఎవరూ నిశ్చయంగా చెప్పలేరు. ఏం చెప్పాలి? భక్తులు ఎక్కువ మంది తలచినట్లు ఆయన అయోనిజుడో కాదో నిశ్చయించలేరు. వారు అయోనిజులని తలచడం అసాధ్యమని కొందరు తలచవచ్చు, కానీ రచయిత మాత్రం అలా అనుకోవడం లేదు. ఒకరోజు సాయి మహారాజే ఈ దీక్షతో చెప్పారు, నేను ఇప్పుడు వెళ్ళి మళ్ళీ 8 సంవత్సరాలు బాలుడుగా వస్తాను అన్నారట. దీక్షిత్తోటి బాబా అన్నారు, ఈ సాయి మహారాజు ఒకరోజు అన్నారు, నేను ఇప్పుడు వెళ్ళి 8 సంవత్సరాల బాలుడుగా వస్తాను. శ్రీకృష్ణుడు దేవకి ఎదుట కనిపించినప్పుడు 8 ఏళ్ల వాడని హరివిజయం వంటి పురాణాల్లో చెప్పబడ్డది. బాబాను సాధకులుగా అంటే జీవితం ప్రారంభించి సిద్ధులైన వారుగా కాక అవతారం అనే భక్తులలో ఎక్కువ మంది తలుస్తారు. మిగిలిన వాడు ఒకటి ఎంతో కాలం తపస్సు చేశాడండి, అక్కడ సాధన చేశారు, ఆ తర్వాత ఈయన పరిపూర్ణుడయ్యాడు అని మామూలుగా మనం ఎవరన్నా ఒక జీవితంలో వాళ్ళు సాధన చేసి అట్లాంటి స్థితిని పొందినట్టుగా చూస్తాం. ఇక్కడ బాబాను సాధకులుగా అంటే జీవితాన్ని ప్రారంభించి సిద్ధులైన వారుగా కాక అవతారం అనే భక్తుల్లో ఎక్కువ మంది తలుస్తారు. వీడిని పుట్టుకతోటే పరిపూర్ణుడు అని తలుస్తారు. వారి దివ్యులను చూసిన ఆయన శ్రీకృష్ణుని అవతారం అని కూడా ఎందరో తలుస్తారు. కానీ మహారాజు మాత్రం అందుకు తగిన ఆధారాలు ఏమీ చూపలేదు. విశ్వమంతా తానే ఉన్న అనుభవం తప్పించి వేరేగా ఈయన కృష్ణుడిని అనడానికి వేరే ఆధారాలు కానీ ఇట్లాంటి ఆధారాలు ఇవ్వలేదన్నమాట. చూడండి, బంగారం కొన్ని లక్షణాలన్నీ చెప్పిన తర్వాత మళ్ళీ నేను బంగారం అని చెప్పాను, ఆ లక్షణాలు ఉన్నదే బంగారం. అట్లా విశ్వమంతా వ్యాపించి ఆయనై ఉన్నాడు. కృష్ణుడిచ్చింది అదే అనుభవం. ఆయన కొద్దిమందికి ఇస్తే బాబా మనలాంటి అనర్హులకు కూడా, అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా అట్లాంటి అనుభవాన్ని ఇచ్చారు. కనుక ఎక్కువ మంది ఆ నీళ్ళ గురించి దివ్యులను చూసిన ఆయన శ్రీకృష్ణుని అవతారం అని కూడా
ఎందరో తలుస్తున్నారు, కానీ మహారాజు మాత్రం అందుకు తగిన ఆధారాలు ఏవి చూపలేదు. ఆయన ఎప్పుడు దాని భగవంతుని బానిసనని, ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న అల్లా మాలిక్ తానెప్పుడు భగవంతుని బానిసనని, కేవలం తమ గురువు యొక్క పూర్ణ కృప వలన మాత్రమే తమ భక్తుల కష్టాలు పెరుగుతున్నాయని చెప్పారు. అంటే నిజమైన గురువు ఎలా ఉంటారో చూపిస్తూ ఉన్నారు. ఏది జరిగినా తన గురు కృప వల్ల జరుగుతుంది. మనం వెళ్ళి ఆయన ప్రార్థించినా, ఆయన మన రోగం నయం చేసినా గానీ అది కూడా తన గురువు కృప వల్లనే. మాస్టర్ తీసుకొని ఏది చేసినా గానీ అంతా బాబానే, అంతా బాబా చేశారని. అందుకని చిత్రపారాయణ చేసుకోమని వాళ్ళ జీవితాన్ని లింక్ చేసేవారు. నేను చేశానని ఎప్పుడు చెప్పుకో. కనుక తాను భగవంతుని బాధితుని కేవలం తమ గురువు యొక్క పూర్ణ కృప వలన మాత్రమే తమ భక్తుల కష్టాలు తొలగుతున్నాయని చెప్పేవారు. ఆయన ఎప్పుడు అల్లా బలాకరేక అనేవారు. ఆయన ఎప్పుడు అనల్ హక్, నేనే భగవంతుడు అనలేదు, కానీ యాదే హక్, దైవాన్ని గుర్తుంచుకోవాలి. గోపాలరావు గుండు సిరివెన మసీదుని పునరుద్ధరించదలిచి రాళ్ళు తెప్పించాడు, కానీ సాయి మహారాజు అంగీకరించలేదు. అంటే అదంతా మసీదు ఎలా ఉండేది, గుంటలు గుంటలు, మోకాళ్ళది గుంటలు. ఆ బాబా మాత్రం కేవలం గోనపట్ట మీద కూర్చొని వెన్ను ఎప్పుడు కూడా విప్పు గోడకు ఆనించకుండా అలా కూర్చునేవారంట. ఎలా సాధ్యమైందో కూడా మనకు అర్థం కాదు. అంటే దేహ పరిమితులుగా ఉండేవాడికి మనలాంటి వాడికి అన్ని ఆలోచనలు వస్తాయి, ఎలా సాధ్యమైందని. ఆయన ఖండయోగం చేసి దౌతి క్రియ చేస్తూ అద్భుతమైన క్రియ చేస్తూ ఉంటే ఆయనకి అసాధ్యాలు ఏముంటాయి. కానీ మనకి మన పరిమితులు తెలిసినప్పుడు అనిపిస్తుంది, కొంచెం సేపు నిటారుగా కూర్చోలేమే, అసలు గోడకు అనుకోకుండా అన్ని సంవత్సరాలు ఎలా కూర్చున్నారు బాబా. వచ్చే వాళ్ళందరూ ఏమైనా వచ్చి పాటలు పాడి వెళ్తారా, వాళ్ళకున్న సమస్యలన్నీ చెప్పుకొని ఎన్ని ఓపికగా వింటూ, ఇవన్నీ వింటూ మళ్ళీ ఎక్కడ ఏ జీవరాశి ఎలా ఉన్నారు, ఎవరికి ఏ అవసరం చూసుకుంటూ ఉంటాం, ఎలా సాధ్యమవుతుంది. అట్లా ఈ శిథిలాలమైన మసీదుని పునరుద్ధరించాలని తెలిసి రాళ్ళు తెప్పించాడు, కానీ సాయి మహారాజు అంగీకరించలేదు. బాబా ఆదేశానుసారం ఆ రాళ్ళు శని దేవాలయం కట్టించడానికి, గ్రామంలోని ఇతర ఆలయాలు పునరుద్ధరించడానికి వినియోగించారు. మారుతి ఆలయాన్ని మాత్రమే మహారాజు పునరుద్ధరించి పెంచారు కూడా. ఊరిలోని సమాధుల గురించి కూడా ఆయన దత్తత తీసుకునేవారు. ఆ వేప చెట్టు క్రింద ఒక మహాత్ముని అంటే పీరు సమాధి ఉందని బాబా చెప్పారు. త్రవి చూస్తే అది నిజమని తేలింది. అప్పుడు భక్తులు సాయి మహారాజును మేళదాళాలతో ఊరేగించారు. దాని గురించి బాబా దీక్షిత్తో, ఇది మా పెద్దల స్థానం, ఇక్కడే ప్రతి గురు శుక్రవారాల్లో అగరత్తులు వెలిగిస్తే మేలు జరుగుతుంది అని చెప్పారు దీక్షిత్ తోటి. ఇక్కడ ఇది మా పెద్దల స్థానం, ఇక్కడ ప్రతి గురువారం శుక్రవారంలో కనుక అగరత్తులు వెలిగిస్తే మేలు జరుగుతుంది అని చెప్పారు. 1910 సంవత్సరంలో మహంసాపతి కుమారుడు మార్తాండకు వివాహమైంది. వధువు ఎన్నికను బాబా కూడా ఇష్టపడ్డారు. పెళ్లి పందిరి నుండి బృందమంతా బాబా దర్శనానికి మసీదుకు వెళ్ళినప్పుడు ఆయన, నేను అక్కడే పెళ్లిలో పందిట్లో కూర్చొని ఉన్నాను అన్న. చూడండి, మనం అనుకుంటాం బాబా అక్కడ కూర్చున్నారని, కానీ బాబా అంటున్నారు అక్కడ పెళ్లి పందిట్లోనే కూర్చొని ఉన్నాను అంటున్నారు. నిత్యం బాబా ముఖం కడుక్కోవడం చూసి తీరాలి. అంటే ఆయన నృత్యం చేసినా కానీ ఆయన చేతి కదలికలు ఇవన్నీ ఎంత అద్భుతంగా ఉండేవో మనకి లీలామృతంలో చెప్తారు. బృందావనంలో కృష్ణుడే సాక్షాత్తు మళ్ళీ ఆ మురళి వాయిస్ నృత్యం చేస్తున్నాడు అన్నట్టుగా ఉండదట బాబాకి. అలాగే ఆయన ముఖం కడుక్కోవడం కూడా చూసి తీరాలంటున్నారు. ఆయన తమ చేతులు, కాళ్ళు, ముఖం, చెవులు ఎంతో స్థిమితంగా వైనంగా శుభ్రం చేసుకునేవారు. అందుకోసం నీళ్లు ఎంతో ఎక్కువగా వాడేవారు అని కాకా దీక్షిత్ తన డైరీలో ఇవన్నీ రాసుకున్నారనమాట. ఇట్లాంటి అంటే బాబా దగ్గర 9 సంవత్సరాల కాలంలోనే ఆయన సేవ చేసి ఎలాంటి అనుగ్రహాన్ని పొందారు. ఆయన బాబా మాట ఇచ్చినట్టుగా అవసాన దశలోని కాకాని మానవులు ఎక్కించుకొని తీసుకొని వైకుంఠానికి తీసుకువెళ్తారని చెప్పినట్టుగానే ఆయన బాబాని స్మరించుకుంటూ ఆయన ప్రేమని, కరుణని తలుచుకొని భక్తి పొంగే హృదయంతో ఉన్నప్పుడు ఊరికే కళ్ళు మూసుకొని ఆ ఆనంద పారవశ్యంలోనే అతను ఏకాదశి నాడు ఎంతో ఆనందంగా ప్రాణం వదలటం చూస్తే దేహాన్ని వదిలేయటం బాబా అన్నట్లుగానే అతన్ని అనుగ్రహించి ఏకాదశి రోజు అతనికి ఇష్టమైన వైకుంఠానికి చేరుకున్నట్లుగానే చేశారు అని. అట్లానే సాయి భక్తులందరినీ కూడా, వీళ్ళందరూ కూడా ఒకప్పుడు బాబా చెప్తున్నారు, మళ్ళీ
అంతకుముందు మనందరం కలిసి కొన్ని జన్మల వెనుక ఒకే గురువుని సేవించాము. మళ్ళీ దానివల్లే మళ్ళీ ఈ జన్మలో మీ అందరినీ కలిపాను అని చెప్పి శ్యామని, బాపు సాహెబ్ జోగ్ని, కాకా వీళ్ళందరూ కూడా. ఇది కాకా సాహెబ్ కాకా దీక్షిత్ యొక్క వచ్చే వారం మళ్ళీ రఘువీర్ పురందరే గురించి చెప్పు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. భజన చేద్దాం.